ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఏంటి ఆ వ్యాఖ్యలు అనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భూ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి పెద్ద కబ్జా కోరు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు దౌర్జన్యాలు చేశారు. మల్లారెడ్డి అరాచకాలు ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్తాం. సుచిత్రాల సర్వే నంబర్ 83/ఈలో 600 గజాల ల్యాండ్ను 2015లో నేను కొనుగోలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలు నాతో పాటు ల్యాండ్ కొన్నారు. 2021లో ఈ భూమిని శ్రీనివాసరెడ్డికి అమ్మేశాం. మేము కొన్న భూమి డాక్యుమెంట్లు మల్లారెడ్డి ఫేక్ అంటున్నాడు. ల్యాండ్ వివాదం పరిష్కరించమని అనేకసార్లు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిని అడిగాను. ఇందులో వాళ్ళ ల్యాండ్ లేనప్పటికీ దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మరోవైపు ఈ భూ వివాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలాన్ని వెళ్లిన రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఈ వివాద స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరిని అటువైపు వెళ్లకుండా అనుమతించలేదు. మీడియాకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. ల్యాండ్ సర్వేతో వివాదం కొలిక్కి రానుంది. ఈ విధంగా